సినిమా హీరో మల్లేశం ఒగ్గు కళాకారుడు. ఇప్పుడు చూసిరు కదా ఎంత అద్భుతంగా తన ఒగ్గు కళని ప్రదర్శించిందో. అంటే ఇస్ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. హీరో అంటే హీరో లాగా కాదు, ఓ స్పాట్ బాయ్ లాగా, ఓ టీ బాయ్ లాగా వర్క్ చేసిండు. అంటే ఎందుకు చెప్తానంటే నాకు హీరో నేను ఇది చేయాలి ఇది చేయొద్దు అనుకుండా ఎవ్రీవన్ మా దగ్గర నా సినిమాలో పనిచేసిన ఎవ్రీ టెక్నీషియన్ కూడా సొంత సినిమా అందరు కూడా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్. ఒక ఎడిటర్ ఉన్నాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, తర్వాత ఒక ఎస్ఎఫ్ఎక్స్ కానీ ఎడిటర్ కానీ టైటిల్ యానిమేషన్ డిఫరెంట్ దాంట్లో ఉన్నారు అందరు. కానీ ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేసేటప్పుడు అరే ఈయన ఛాయలు ఇస్తున్నాడు, ఈయన హీరో కదా, ఈయన ఫుడ్ పెడుతున్నాడు, ఈయన మన ప్రొడక్షన్ బాయ్ కదా అనే ఫీలింగ్ లేకుండా చేసింది. మల్లేష్ కూడా హీరో అని ఎప్పుడు కూడా సెట్లో కూడా ఒక్కసారి కూడా నాకు అనిపించలేదు. అన్నా నువ్వు ఏం చెప్పు, ఇందాక చెప్పిండు మట్టిలో బొర్లు ఇచ్చిండు, ఆడ బొర్లు ఇచ్చిండు. ఒక షార్ట్, ఒకటి సినిమాలో ఒక షార్ట్ ఉంటుంది. అంటే ఆ షార్ట్ మేము రాసుకోలేదు, మేము ఆ షార్ట్ చేసుకుని వస్తున్నాము. ఆడ ముందర బురద ఉంది, వాన పడ్డది, ఫుల్ బురద ఉంది. ఆ బురదల పరిగెత్తుకుంటూ వస్తే ఆ బురదల దయ్యం చిన్న సీక్వెన్స్ ఉంటుంది. ఆ కొట్టినప్పుడు ఆ బురదల పరిగెత్తుకుంటూ వస్తారు, బురదల పడితే బాగుంటది సీన్ అని అప్పుడప్పుడు మేము అది క్రియేట్ చేసుకున్నాం సిచ్యువేషన్. కానీ ఆ బురదలో మొత్తం ఎట్లున్నాయంటే లోపల బియర్ బాటిల్ పలికి గాజు పెంకలు అవన్నీ ఉన్నాయి, ముళ్ళకంపలు అన్నీ ఉన్నాయి. ఇద్దరు రజాక్ అండ్ మల్లేష్ ఆ దయ్యం కొట్టిన భయపడి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఆ సిచ్యువేషన్ మేము క్రియేట్ చేసినాం కానీ బురదలు ఏముందని చెక్ చేయలేదు. ఇద్దరు ఈడ పడితే బొర్లుతుంటే బాగుంటుంది, దయ్యంకి భయపడి వస్తుండ్రు ఇంటికి అన్న సిచ్యువేషన్ ని ఆ సీక్వెన్స్ షూట్ చేస్తున్నాము. సరే అలా పడాలి మల్లేష్ ఇట్లా రజాక్ అంటే అలా రెడీ, వాళ్ళు ఏలే కెమెరా మీరు యాంగిల్ పెట్టుకోండి దుఃఖం అని రెడీ ఉన్నారు. పడిన తర్వాత ఇద్దరికి మొత్తం ముళ్ళు గుచ్చుకొని మొత్తం రక్తం బాడీ అంతా. అంటే సినిమా అంటే అంతే, చేయాలంటే చేయాలి, క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ అంతే, దానికి ఏం తిరిగి అన్నా నువ్వు చెప్పు నేను చేస్తా అంతే ఇట్లా. అందుకనే నేను మీ పెద్దలందరూ ఉన్నప్పుడు సారీ సార్ మీ టైం మీకు కొంచెం ఎక్కువ తీసుకున్నా. అంటే ప్రతి ఒక్కరిని మీ ముందు వాళ్ళని చెప్తే అప్రిషియేట్ చేస్తే కొంచెం బూస్టింగ్ ఉంటుంది. మాకు కూడా ఏంటంటే నాకు మెయిన్ ఎంకరేజ్ ఇందులో మేజర్ గా మా అన్న మా వేణన్న ఏంటంటే ఇప్పుడు నాకు చెప్పని మళ్ళీ నువ్వు ఫీల్ అయినావు అనుకో నేను పర్సన్ అట్లా కాదు అన్న. వేణన్న అంటే ఒక ధైర్యం, మా బ్రదర్, మా అన్న, మా యూనియన్ ప్రెసిడెంట్. నేను కాస్ట్యూమ్ యూనియన్ మెంబర్ని. కాస్ట్యూమ్ యూనియన్ కి ఒక 5 times అన్న ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆ 5 times కూడా నేను ఒక కమిటీ మెంబర్, ఏదో రకంగా నన్ను ప్రోత్సహించుకుని ముందు తీసుకొచ్చి ఫెడరేషన్ కూడా సెక్రటరీ వర్క్ చేసిన అన్న, ఫిలిం ఫెడరేషన్ కూడా. అయితే అన్న ఎప్పుడు కూడా నాకు వెన్నుదన్నుగా ఎప్పుడు ఉంటుండే, ఏదైనా కరెక్షన్ ఉంటే మొహమాటంగా చెప్తుండే. నేను ఏది ఫస్ట్ చేసినా, ఏ చిన్న సినిమా కానీ షార్ట్ ఫిలిం కానీ ఏదైనా నాకు అర్థం కాని విషయం ఉంటే అన్న దగ్గర ఫస్ట్ తీసుకపోతే ఇమీడియట్ గా క్లియర్ చేస్తుండే. అంటే కల్మషం ఉండదు, మంచిగుంటే మంచిది, లేకపోతే ఆయన ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంది, ఆ లాంగ్వేజ్ ఇచ్చేస్తాడు అనమాట. అది మా వేరేనా మల్లేష్ అంటే నర్సింగ్ నాన్నను చెప్పింది ఎంత వాస్తవం అంటే యాజ్ ఎ టెక్నీషియన్స్ మేము కూడా స్టార్టింగ్ లో వర్క్ చేసినప్పుడు నవీన్ అన్న మీరందరూ కూడా అంటే మేము మా డిపార్ట్మెంట్లు మర్చిపోయి అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేసేవాళ్ళం. తను ఈ సినిమాలో హీరో చేస్తూ ఈ సెకండ్ సినిమా శివశంభు అనే సినిమాలో ఎంత చిన్న క్యారెక్టర్ చేశాడంటే ఆ క్యారెక్టర్ చేస్తుంది నేను కన్ఫ్యూజ్ అయ్యి ఇతను ఎవరంటే ఇతను. అది పక్కన పెడితే ముగ్గులు వేస్తాం కానీ, బొమ్మలు వేస్తాం కానీ, లేదా కొవ్వొత్తులు వెలిగిస్తాం కానీ అవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎంత చక్కగా చేశావు మలేష్ అన్న. నువ్వు హైట్ లో తక్కువ కానీ నువ్వు అమితాబ్ బచ్చన్ కంటే హైట్ ఎక్కువ. నీ మనసు చాలా అంటే అక్కడ ఉంటావు అంత. వెన్నయ్య తమ్ముడు గురించి ఎంత చెప్పినా నర్సింగ్ గురించి కానీ రాంభూపాల్ అన్న గురించి టైం ఇదే. ఇందాక అంటే మహేష్ అన్న అంటే మా సొంత బ్రదరే. చంద్ర మహేష్ గారు అంటే నేను ఆయనకి చిన్న తమ్ముడిని. మేమందరం కూడా ఆయన ముందులో పెరిగిన చిన్న టెక్నీషియన్స్ గా పెరిగిన వాళ్ళు. ఆయన మీరందరూ ఇందాక మీరు చెప్పారు నవీన్ అన్నయ్య సాంగ్స్ కానీ అవి కానీ. మేము అయోధ్య రామయ్య శ్రీహరి అన్న గారితో కలిసి పనిచేసినప్పుడు అన్నయ్యతో మేమందరం అదొక ఎంజాయ్. అది అంటే ముసలోడు వేసిన సినిమాలో టింకరింగ్ అండ్ పెయింటింగ్ ఉంటుంది కాబట్టి అది కుర్రోళ్ళగా ఉంటాం. మహేష్ అన్న అది అందరూ ప్రేమ్ అన్న రజాక్ ఎవ్రీథింగ్
ఇది అసలు నర్సింగ్ తమ్ముడు అంటే ఇక అంతే. యాదాద్రి నరసింహ తమ్ముడు ఉగ్ర రూపం వస్తుంది. అది కేవలం మా దగ్గర నుంచి యాక్టింగ్ తీసుకునే దాంట్లో వస్తుంది. తర్వాత ఆయనకి పానకం వస్తా ఉంటుంది, చల్లగా అయిపోతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఆనందం ఆనందం అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024. మన TFCC ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్, TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe.